హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర ఎగ్ కర్రీ ఎట్లా చేసుకుందామో చూపిస్తాను. ముందుగా ఆనియన్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసాను. ఇవి సన్నగా పొడుగా కోయకూడదండి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా వచ్చి గోంగూర ఎగ్ కర్రీకి కావాల్సినటివి గోంగూర కట్ట తీసుకున్నాను, బాగా ఉడకబెట్టి మిక్సీ చేసుకున్నాను కదా. ఎగ్స్ ఒక 6, ఆనియన్స్ ఒక 4, ఒక టమోటో, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం బిర్యానీ ఆకులు, 4 యాలకులు, ఒక పట్ట, 2 యాలకులు, కొంచెం జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్లు జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, దీంట్లో కొంచెం లవంగాలు, పట్ట 2 కలిసి మిక్సీ పట్టుకున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఎర్రగడ్డలు, టమోటా కట్ చేసుకున్నాము. ఇవి పొడుగా కట్ చేసుకోకూడదండి, సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటా సన్నగా తరుక్కుందాము. త్వరగా వేగిపోతే ఆయిల్ సన్నగా తరుక్కుంటే. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీలిలాగా చేసుకున్నాము. ఆల్రెడీ మనం గోంగూరలు వేస్తున్నాము, ఇప్పుడు దీంట్లో కూడా తిరగమాతలు కూడా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకునేసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకున్నాను, ఎందుకంటే ఎగ్స్ బాగా కలబెట్టుకున్నానికి ఈజీగా ఉండేదానికి. ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిపోయింది, ఆవాలు వేసేసుకున్నాము. బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, కాస్త పట్ట, 2 యాలకులు వేసేసాను. ఇప్పుడు మనం తీసుకున్న కాస్త ఒక స్పూన్ జీలకర్ర వేసాం కదా, ఆ జీలకర్ర కూడా మిక్స్ చేసేసుకున్నాము. ఇవన్నీ వేగేసాయి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. కరివేపాకు కూడా, కరివేపాకు ఒకరు కాస్త ఎక్కువగానే వేస్తున్నాను, బాగుంటుంది. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కాస్త ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాము, గబానా వేగిపోతాయి అన్నమాట. చిటికెట్టు పసుపు వేస్తున్నాము. ఆనియన్స్లోనే వేసేస్తే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమోటాలు ఒకేసారి వేసేసుకున్నాము. హై ఫ్లేమ్లోనే ఉంటే బాగా ఇదైపోతుంది, బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇందాక సాల్ట్ వేసాం కదా ఆనియన్స్ వేగేదానికి, ఆ సాల్ట్కి టమోటాలు బాగా త్వరగా మగ్గిపోతాయి. కరెక్ట్గా 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈజీగా. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు కర్రీని. 15 మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ. బ్యాచిలర్స్ కూడా
మామూలుగా బ్యాచిలర్స్ ఉంటారు కదా చదువుకునే పిల్లలు, వాళ్ళు కూడా 15 నిమిషాలు కర్రీ చేసుకోవచ్చు. టేస్ట్గా బాగుంటుంది. కడిగంటుకుంటా మనము ఇట్లా వేయించుకుంటున్నది. ఎందుకంటే ఆనియన్స్ బాగా వేగిపోయింది కదా, టమోటా వేగేంత వరకు మనం బాగా ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు అడుగంటుతుంది. లేకపోతే ఇది బాగా వేగిందంటే మనం గోంగూర మిక్స్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ టమోటాలు వేగేలోపు గోంగూర ఎలా ఉడకబెట్టుకుందామో చూద్దాం. చూడండి, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. కాసేపు అట్నే మనం ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. మళ్ళీ క్లీన్ చేసుకుందామండి. గోంగూరని 2 సార్లు క్లీన్ చేసుకున్నాను. ఒకసారి ఉప్పు నీళ్ళల్లో, ఒకసారి మంచి నీళ్ళలో క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని కుక్ చేసి పెట్టుకుందాం కాసేపు. గోంగూర మనము మెత్తగా కొద్దిగా నేను రుద్దుకుంటున్నాను. మెత్తగా ఉంటే టేస్ట్గా బాగుంటుంది అనేసి. కొంతమంది అట్లే గిండితోనే ఇచ్చేసేస్తారు, కానీ అట్లా ఆకులుగా ఉంటుంది. చాలు, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న గోంగూర పక్కన పెట్టుకున్నాం కదా. ఈ గోంగూర దాంట్లో మిక్స్ చేసేద్దాము. తీసుకొని బాగా కలబెట్టుకుందాము. ఇంట్లో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి గోంగూరలో వేసుకున్నాము, ఆల్రెడీ ఉడకబెట్టాము. ప్లస్ ఇప్పుడు ఆనియన్స్లో కూడా మనం పచ్చిమిర్చి వేసాం. కానీ ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం కారం ఉండేదానికి 1 స్పూను నేను మిరప్పొడి వేస్తున్నాను, కారం వేస్తున్నాను. ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇంకొక పెనం తీసుకొని ఎగ్స్ మనం ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కాస్త వేస్తున్నాను. ఎగ్స్ ఘాట్లు పెడుతున్నాను, ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ అంతా ఎగ్గుకి వస్తుంది అనమాట ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే. ఇప్పుడు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎందుకన్నా మీరు అనుకోవచ్చు కదా, ఎగ్స్ పెనుకి కలుసుకోకుండా నీట్గా దానికి ఇది అవుతుందన్నమాట సాల్ట్ వేసుకుంటే. ఇలా గెంటుతో కలిపెడితే అవన్నీ ఊడిపోతాయండి. అందుకని ఊరికి నేను పెనుగునే తెస్తున్నాను. చూడండి, పెనుగు కూడా కరుసుకోదు. సాల్ట్ వేస్తారవ. ఫుడ్ బాగా వేగిందంటే కొంచెం నీసు వాసన రాకుండా దానికి వేయించుకొని దాంట్లో మిక్స్ చేసుకున్నాము. నాలుగు వైపులా బాగా వేగేంత వరకు తిప్పుకుందాము. దాంట్లో వేసినా కూడా సరే నీట్గా ఉంటుంది, ఎగ్ బాగుంటుంది. అందుకే కలపెడుతున్నాను. వేగే కదండి, చాలు. ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఆ వేడి మీద ఇట్లా గోంగూరలో మిక్స్ చేసేస్తున్నాను. కలపెట్టుకుందామండి. ఇట్లా ఎగ్గు విడిపోకుండా చిన్నగా నిదానంగా కలుపుకుందాము. విడిపోయిందంటే మళ్ళీ బాగోదు. ఇట్లా చిన్నగా నెమ్మదిగా 4 వైపులా బాగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాము, ఎందుకంటే ఎగ్ దాంట్లో బాగా ఇదైపోవాలి. గోంగూర ఫ్లేవర్ అంతా ఎగ్లోకి వచ్చేయాలి కదా. కొంచెం
ఒక టీ గ్లాస్ వాటర్ దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి, సింపుల్ కదా. ఒక 5 మినిట్స్ కథ ఉడకించేసామంటే కొత్తిమీర, మనం ఆల్రెడీ గరం మసాలా పొడి అవన్నీ పెట్టుకున్నాం కదా, అవి చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాము. మనము ఫస్ట్ గోంగూరలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టాము, కానీ ఇప్పుడు టమోటాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక స్పూను సాల్ట్ అయితే పడుతుంది. సాల్ట్ ఒక స్పూన్ వేసాను, చిన్నగా నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఎగ్ సపరేట్ అయిపోతుంది అనమాట. నెమ్మదిగా కలుపుకుందాము. చూడండి కరెక్ట్గా ఉడుకుతుంది కదా. హై ఫ్లేమ్లోనే పెట్టున్నాను. మనం గరం మసాలా పొడి ఇంకా చెప్పుకున్నాం కదా, లవంగా పట్టదని నేను బాగా మిక్సీ పట్టుకున్నానని. ఇప్పుడు అది ఒక స్పూను యాడ్ చేసుకుని లవంగాలు వేసాను, కానీ ఈ పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ వేస్తున్నాను. జీలకర్రని 2 స్పూన్లు రోట్లో వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే జీలకర్ర కూడా మనం 2 స్పూన్లు దంచి పెట్టుకున్నాం కదా, ఇది కూడా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మనం బాగా కలిపెట్టుకుందాము. అదంతా మిక్స్ అవ్వాలి కాబట్టి చిన్నగా కలిపెట్టుకోవాలండి. ఈ ఎగ్స్ లైన్ సపరేట్ అయిపోతాయి, చేసినాక అదంతా వృధా అయిపోతుంది. ఇట్లా కాకూడదని మనం పక్కన ఆల్రెడీ పాన్లో వేయించుకున్నాము, పచ్చిగుడ్లు వేయకుండా. ఓకే, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర మిక్స్ అయ్యేలాగంతా కలబెట్టుకుందామండి. ఇప్పుడు కలబెట్టుకొని మనం ఫైనల్గా ఒకసారి ఉప్పు చూసుకుందాము. కలిసిపోయింది కదంతా. చూస్తుంటే ఎలా ఉంది చెప్పండి, బాగుంది కదా. టేస్ట్ కూడా అదిరిపోద్ది. మీరు కావాలంటే మీరు ఇలాగే ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు చూసుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూరలు వేసాము, ఇందాక కాస్త వేసుకున్నాము. ఫైనల్గా ఒకసారి ఉప్పు చూసుకొని కరెక్ట్గా ఉందా లేదంటే మనం కుక్కర్ యాడ్ చేసుకుందాము. కరెక్ట్గా అన్ని కరెక్ట్గా ఉన్నాయండి. మనం దీన్ని ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పక్కన మనం బౌల్లోకి తీసుకొని ఒక్క రవ్వ కాస్త వేసుకొని అన్నంలో చూసుకుందాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు కొంచెం ప్లేట్లోకి అన్నం తీసుకొని కాస్త కూర వేసుకొని చూద్దాం, టేస్ట్ చూద్దాము. ఎగ్ పెట్టుకున్నాను, చూద్దాం కలుపుకొని టేస్ట్ చూద్దాము. నేను అన్నం కాస్త తక్కువ, కూర ఎక్కువ తింటానండి. అన్నం మితంగానే వేసుకుంటాను, కానీ కూర దండిగా తింటాను. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము. సూపర్ అండి, నిజంగా చాలా బాగుంది. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ పెట్టండి. ఈ ఎగ్ కూడా గోంగూరలు బాగా ఉడికింది కాబట్టి ఎగ్ లోపల కూడా గోంగూర ఫ్లేవర్ వచ్చిందండి. టేస్ట్గా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ఇదే విధంగా చేసుకొని చూడండి. ఇదే టేస్ట్ వస్తుంది, ఖచ్చితంగా ఇదే టేస్ట్ వస్తుంది. ఎలా ఉందో మీరు చేసుకొని నాకు ఒక కామెంట్ పెట్టండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి. అందరూ వాచ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.